కదే అరవద్దని చెప్తున్నా కదా నీకు ఏయ్ 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 ఛీ! 3 రోజులు ఇక్కడే ఉంటావు, 4వ రోజు ఇక్కడే ఉంటావు. ఛీ! మూడు మొత్తం ఖరాబ్ చేసి రే వాసు ఆ బీర్ అందుకో. సార్ పిజ్జా సార్. సార్ ఒక్క నిమిషం. సార్ ఈ అమ్మాయిని చూసినరా? చల్ పిజ్జా వచ్చిందరా? పిజ్జా రావడం కాదు, దానికోసం ఆడెవడో వచ్చిండు. ఏంటి ఆ పిజ్జా తెచ్చినాడు, దీని ఫోటో చూపించి ఈ అమ్మాయిని అక్కడ చూసామని అడిగిండు. ఎవడై ఉంటాడు? పిజ్జా సెంటర్ కాల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఆడే చెప్తాడు. డౌట్ వస్తుంది. ఏయ్ ఎవడే ఆడు? పిజ్జా తెచ్చి నీ ఫోటో చూపించి నీ గురించి అడిగాడంట. ఇక్కడి నుంచి పని అవ్వందే నువ్వు వెళ్ళేది లేదు. పడుకో. ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలే? నాకు చెప్పాలనిపించలేదా? అసలు నన్ను గుర్తు పెట్టుకున్నాను. రాజు, అమ్మకి చెప్పనీకి ట్రై చేసిన, ఎట్లా అర్థం చేసుకుంటుందో అని భయమైంది. నాన్నకు ఫోన్ చేస్తే బిజీ ఉన్నాను, ఫోన్ కట్ చేసిండు. మా అమ్మకైనా చెప్దాం అనుకున్నా, ధైర్యం సరిపోలే. నీకు చెప్పాలని చాలా సార్లు ట్రై చేశా. నువ్వు క్రికెట్ ఫ్రెండ్స్ అనుకుంటూ నీ ధ్యాసలో నువ్వు ఉన్నావే తప్ప నేను చెప్పింది వినిపించుకోలేదు. ఇంతకన్నా ఒక ఆడపిల్లను ఏం చేయగలుగుతా రాజు? గల్ల పట్టుకుని అడగాల్సింది నా మాట వినురా అని. వినటోని కదా. 3 రోజులే పిచ్చోళ్ళ లెక్క తిరిగిన గల్లి గల్లి. ఎంత పెద్ద తప్పు చేసినావో తెలుసా? ఊరంతా మనల్ని పారిపోయినాం అనుకుంటున్నారే. ఊరికి పోతే ఉట్టికేస్తారా మనల్ని. సారీ రాజు. రాజంకుల్ మాట్లాడుతున్నారా? వీడియో చూసినావా? నచ్చిందా? నువ్వు ఫస్ట్ టైం చూసినావు కదా. రే ఎవరా నువ్వు? నీకు అన్నీ తెలుసు కదా. మూసుకొని శైలుని తీసుకురా. శైలు నాతో లేదురా. నేను కూడా తన కోసమే వెతుకుతానా. రే అంకుల్, 30 ఉంటాయా? ఏజ్ బార్ గాడివి. ఇప్పటికే చాలా విషయాల్లో లేట్ చేసినావు. రేపటికల్లా శైలు నా దగ్గర లేకపోతే ఇప్పటికే ఆ వీడియో 5 మంది చూశారు. గంటకి కౌంట్ పెరుగుద్ది యూట్యూబ్లో. హలో హలో. ఏమైంది రాజు? బాధ అవుతుంది శైలు. బాధ ఎవరికి చెప్పుకోలేక తాగుతాను. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి?